హాయ్ అండి, అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు టిప్ ఏంటంటే, మనకి సోప్స్ అయితే ఎక్కువగా సోప్ బాక్స్లో పెట్టేసుకుని ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. వంట సోప్స్ అయినా బట్టల సోప్స్ అయినా ఈ విధంగా మన సోప్ బాక్స్లో పెట్టుకొని యూజ్ చేసుకునేటప్పుడు అడుగున వాటర్లో సోప్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా సోప్ బాక్స్కి ఒక 2 రబ్బర్ బ్యాండ్స్ని అటొక 2 ఇటొక 2 వేసేసి ఇలా సోప్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనం బట్టలు వాష్ చేసేటప్పుడు కూడా సోప్ అంతా వాటర్లో వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇలా పెట్టేసుకుని మనం బట్టలకి సోపు పెట్టుకునేటప్పుడు ఈ విధంగా పెట్టేస్తే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి.